మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ గన్ కల్చర్ లో మరో ట్విస్ట్. హైదరాబాద్ సహా 4 జిల్లాల్లో రౌడీ షీటర్ దాసరి సురేందర్ చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. అతనిది నెక్కొండ మండలం నాగారానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వరంగల్ అడ్డాగా చేసుకున్నట్టుగా విచారణలో తేలింది. కారు డ్రైవర్గా హైదరాబాద్కు వలస వెళ్లిన దాసరి సురేందర్ అలియాస్ సూరి గ్యాంగ్స్టర్గా మారాడు. సొంత నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అతనిపై హైదరాబాద్ చుట్టుపక్కల 40 కేసులు నమోదయ్యాయి. చికట్పల్లి, మీర్పేట, ఎస్ఆర్ నగర్, కాచిగూడ, హయత్ నగర్ ప్రాంతాల్లో సూరి నేర సామ్రాజ్యాన్ని పోలీసులు గుర్తించారు. మొయిన్ మునీర్ సూరిగా సురేందర్ చలామణి అవుతున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 హత్యకు సుపారీ తీసుకున్న కేసులో సూరి గ్యాంగ్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా వరంగల్ గన్ కల్చర్ లో మరో ట్విస్ట్ నెలకొంది. హైదరాబాద్ సహా 4 జిల్లాల్లో రౌడీ షీటర్ దాసరి సురేందర్ చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు పోలీసు అధికారులు. అతనిది నెక్కొండ మండలం నాగారానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వరంగల్ అడ్డాగా చేసుకుని ఈ కార్యకలాపాలు చేస్తున్నట్లుగా విచారణలో తేటతెల్లమైంది. కారు డ్రైవర్గా హైదరాబాద్కు వలస వెళ్లిన దాసరి సురేందర్ అలియాస్ సూరి గ్యాంగ్స్టర్గా మారాడు. సొంత నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అతనిపై హైదరాబాద్ చుట్టుపక్కల 40 కేసులు నమోదయ్యాయి. చిక్కట్పల్లి, మీర్పేట్, ఎస్ఆర్ నగర్, కాచిగూడ, హయత్ నగర్ ప్రాంతాల్లో సూరి నేర సామ్రాజ్యాన్ని పోలీసులు గుర్తించారు. మొయిన్ మునీర్ సూరిగా సురేందర్ చలామణి అవుతున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 హత్యకు సుపారీ తీసుకున్న కేసులో సూరి గ్యాంగ్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్న పరిస్థితి. అడ్డాగా చేసుకున్నాడు. ఈ సూరి గ్యాంగ్ గా చలామణి అవుతూ ఉన్నాడు. వరంగల్ గన్ కల్చర్ లో మొత్తానికి మరో ట్విస్ట్ అయితే కనిపిస్తోంది. హైదరాబాద్ సహా 4 జిల్లాల్లో రౌడీ షీటర్ దాసరి సురేందర్ చీకటి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు పోలీసు ఉన్నతాధికారులు. అతనిది నెక్కొండ మండలం నాగారం. వరంగల్ అడ్డాగా చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. కారు డ్రైవర్గా హైదరాబాద్కు వలస వెళ్లిన దాసరి సురేందర్ అలియాస్ సూరి గ్యాంగ్స్టర్గా మారాడు. సొంత నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అతనిపై హైదరాబాద్ చుట్టుపక్కల 40 కేసులు నమోదయ్యాయి. చిక్కట్పల్లి, మీర్పేట్, ఎస్ఆర్ నగర్, కాచిగూడ, హయత్ నగర్ ప్రాంతాల్లో సూరి నేర సామ్రాజ్యాన్ని పోలీసులు గుర్తించారు. ఇక మొయిన్ మునీర్ సూరిగా సురేందర్ చలామణి అవుతున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 హత్యకు సుపారీ తీసుకున్న కేసులో సూరి గ్యాంగ్ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. దీనితో పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చూస్తున్నాం మొత్తంగా వరంగల్ గన్ కల్చర్లో మరో ట్విస్ట్ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే సూరి ఉన్నాడో సూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గ్యాంగ్ ఎంతవరకు ఉన్నారు? గ్యాంగ్లో ఇంకా చాలా మంది వ్యక్తులను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, వరంగల్ కు గన్ కల్చర్ అని మనం 5 పైన ఎక్స్క్లూజివ్ గా వేసాము. ఎందుకంటే మొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బొందలగడ్డలో ఒక 6 హత్య చేయడానికి సుపారీ తీసుకొని వరంగల్ కు ఒక గ్యాంగ్ వచ్చింది. ఆ గ్యాంగ్ అదే తడువుగా వెళ్తున్న తరుణంలో షాంపేట వద్ద ఒక లారీని ఆపి డ్రైవర్ ను కొట్టి అతనికి గన్ను చూపించి బెదిరించి చితక బాది అతని దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అయితే ఆ డ్రైవర్ ఇచ్చిన ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కూపి లాగితే డొంక కదిలినట్టు గ్యాంగ్స్టర్ సూరి సామ్రాజ్యం అంతా కూడా బట్టబయలైంది. ఆ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదును చేసుకొని ఇలాంటి గన్ కల్చర్ వరంగల్లో ఎక్కడిదంటూ కూడా ఇటు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక రెండు టీములను ఏర్పాటు చేశారు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇటు సివిల్ పోలీసులు సంయుక్తంగా చేసిన దర్యాప్తులో గ్యాంగ్స్టర్ సూరి ములుగులో మొబైల్ షాప్ లో మొబైల్ రీఛార్జ్ కి సంబంధించి ఒక కొనుగోలు చేస్తున్న సమయంలో అక్కడ వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో ఇతనుతో పాటు మరో 3 ఉన్నట్టు 4 అతను సమాచారం మేరకు 4 అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని పైన ఉన్న కేసుల చిట్టా చూసి ఒక్కసారిగా వరంగల్ పోలీసులు విస్తుపోయారు. అతనిపై ఇప్పటికే 40 కేసులు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో, హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాలతో పాటు మిగతా ప్రదేశాలలో అనేక చోట్ల 40 కేసులకు పైగా ఉన్నాయి. ఈ యొక్క దాసరి సురేందర్ అనే వ్యక్తి వరంగల్ జిల్లా నెక్కొండ మండలము నాగారం గ్రామానికి చెందిన వ్యక్తి. అతను ఉపాధి కోసం హైదరాబాద్ కు వెళ్లి డ్రైవర్ ఉద్యోగం చేస్తూ ఆ ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ వ్యక్తి. మరో కొందరితో చేతులు కలిపి ఒక గ్యాంగ్స్టర్ గా ఏర్పడి హైదరాబాద్ నగరంలో అటు బీహార్ కు చెందిన గన్నులను కొనుగోలు చేసి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు సంబంధించి కావచ్చు, భూ పంచాయతీలలో భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆ పంచాయతీ వ్యవహారాలలో తలదూర్చి అటు భయభ్రాంతులకు గురి చేసి తాను అందిన కాడికి డబ్బులను దండుకోవడం కోసము ఈ యొక్క
గ్యాంగ్స్టర్ గా ఆ సూర్య అనే పేరుతో అవతారం ఎత్తాడు. ఈ నేపథ్యంలో ఒక గ్యాంగ్ ను కూడా మెయింటైన్ చేస్తున్నాడు. అయితే హైదరాబాద్ లో 40 కేసులకు పైగా జరగడంతో మకాం ను వరంగల్ కు మార్చాడు వంశీ. ఈ నేపథ్యంలో వరంగల్ లో కూడా గన్ కల్చర్ తో పాటు గ్యాంగ్స్టర్ కల్చర్ ను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందామన్న సూరికి మాత్రం వరంగల్ పోలీసులు చుక్కలు చూపెడుతున్నారు. విచారణలో మరికొన్ని విషయాలు అయితే బయటపడే అవకాశం ఉంది. ఇటు గన్ కల్చర్ గ్యాంగ్స్టర్ కల్చర్ అంతమొందించేందుకైతే వరంగల్ పోలీసులు కంకణం కట్టుకున్నారు వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.